తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే. ఓం గం గణపతయే నమః. ఈ ఒక్క మంత్రం చెప్తే చాలు ఆ స్వామి ప్రసన్నం అయిపోతాడు అంటారు. అయితే అనేక రూపాల్లో ఉన్న ఆయన రూపం గురించి తెలుసుకో, నా గురించి తెలుసుకుంటే నీ జీవిత పరమార్థం ఏంటో తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది అని అంటారంట గణపతి గురించి. అందులో మహోదర వినాయక రూపం అని విన్నానండి. ఎలా ఉంటుంది ఆ రూపం? అసలు ఆ రూపం నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఎలా కొలవాలి, వివరించండి. ఈ మహోదర అన్న వెంటనే మళ్ళీ రెండుగా విభజన చేస్తే మహా లేకపోతే మహో, ఉదరము. ఉదరము అంటే మళ్ళీ మన పొట్ట, బొజ్జ. అయితే ఇక్కడ కూడా మహోదరుడు అంటే మళ్ళీ లంబోదరుడే కదా అని అనుకుంటాం. కానీ మళ్ళీ ఈ నామానికి, ఈ రూపానికి ఇంకొక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే మహా ఉదరము అంటే పెద్ద ఉదరం కలిగిన వాడు. కానీ ఇక్కడ సందర్భం వేరు, అంటే మనం గుర్తు తెచ్చుకోవలసిన సందర్భం వేరు. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ మహోదర రూపము మూషికాసురుడు అనే రాక్షస సంహారం జరుగుతుంది మనకి గణేష పురాణంలో. ప్రత్యేకించి ఈ అంశం గురించి అద్భుతంగా చెప్తారు. ఆ మూషికాసురుడే తర్వాత మూషికుడిగా అంటే ఎలకగా వాహనం అయిపోయాడు. అది చాలా పెద్ద కథ. అయితే అందులో ఈ రాక్షసుడు వస్తాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం. అయితే ఈ మూషికాసురుడు అంటే అప్పట్లో సరే ఒక రాక్షసుడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు రాక్షసుల లోపల ఉన్నారు, మన లోపల ఉన్నారు. మనం బయటికి చాలా చక్కగా ఉంటాం కానీ రాక్షస గుణాలు అన్నవి లోపల ఉన్నాయి, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఈర్ష, ద్వేషము, విపరీతమైన రాగము, అహంకారము, ఇవన్నీ కూడా రాక్షస లక్షణాలు అని అంటారు. కాబట్టి ఇప్పుడు కలియుగంలో భగవంతుడు చంపాలి అనుకుంటేనట ఆయనకు అసలు ఎంతమందిని చంపాలో కూడా తెలియదట. ఎందుకంటే అందులో రాక్షస ఆలోచనలు వస్తూ ఉంటాయని అర్థం. అయితే ఇప్పుడు ఈ మూషికాసురుడు తను నేరుగా యుద్ధం చెయ్యకుండా, తనకేవో కోరికలు ఉన్నాయి, వినాయకుడితో ఇబ్బంది ఉంది, తనే అంటే నాయకుడు అని అనుకుంటున్నాడు, గర్వంతో ఉన్నాడు. కాబట్టి మోహాసురుడు అనే ఒక రాక్షసుడిని పంపించాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి పేరు ఎందుకు వచ్చింది అంటే తనలో ఉన్న మోహం ఏదైతే ఉందో అది ఒక రూపాన్ని ధరించింది అంటూ ఉంటారు కదా. అమ్మవారు లలితా సహస్రనామ స్తోత్రాలలో ఆవిడలోంచి ఎన్నో రూపాలు బయటకు వచ్చాయి, ఒక సైన్యం తయారైంది అంటుంటారు కదా. వాళ్ళెవరు అంటే అమ్మలోంచే మళ్ళీ ఇంకో రూపం వస్తుంది. అలా ఈ రాక్షసుడికి శక్తి ఉంది కాబట్టి తనలో ఉన్న మోహం అంటే చాలా విషయాలపైన మనకి ఇది కావాలి, ఇది కావాలి అని మోహం, అది ఒక్కొక్కసారి విపరీతంగా ఉన్నప్పుడు మనం పతనం అయిపోతూ ఉంటాం. మోహం వల్లే కదా మనం పాడైపోతూ ఉంటాం. మంచి కారణాలకైతే పర్వాలేదు, కానీ ఎక్కువగా మోహం అనే పదం ఎక్కడ వాడతాము అంటే మనకు అది అనవసరమైన, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా, మన సంతోషానికి వాళ్ళు ఏడుస్తున్నా పర్వాలేదు అని ఏదైతే భావనతో వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటుంటామో అదంతా మోహం కింద వస్తుంది. ఎందుకంటే మన మోహం మనల్ని అలా చేయిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ మోహాసురుడు బయటకు వచ్చాడు, మూషికాసురుడులోంచే బయటకు వచ్చాడు. ఎవరు అంటే మళ్ళీ తన మోహం ఒక అసురీ రూపాన్ని ధరించింది. కాబట్టి ఇక్కడే మనం మన జీవితానికి అన్వయం చేసుకుంటే మనలో ఉన్న చెడ్డ గుణం కూడా ఒక రాక్షసుల్లా బయటకు వస్తూ ఉంటుందట. నేను మోహంతో ప్రవర్తిస్తే అది నిజంగా ఒక రాక్షసుడు ఎంత అల్లకల్లోలం సృష్టిస్తాడో అటువంటి రాక్షసత్వంతో నేను ప్రవర్తిస్తూ ఉంటానని దీని అర్థం. ఇప్పుడు ఈ మోహాసురుడు బయటకు వచ్చాడు ముందుగా వినాయకుడితో యుద్ధం చేయడానికి. అయితే దీనికి ముందు ఏం జరుగుతుంది అంటే చిత్రాంగి అనే ఒక గంధర్వ కన్య. ఈ మూషికాసురుడు అన్ని లోకాలకు వెళ్ళిపోయి వరాలు పొందాడు కాబట్టి అందరినీ బాధ పెడుతున్నాడు. గంధర్వ లోకానికి వెళ్ళి అక్కడ చిత్రాంగి అనే అందమైన గంధర్వ కన్య తన్ని వివాహం చేసుకోవాలనుకున్నట్ట. తనకిష్టం లేదు, అప్పటికే తను ఇంకెవరినో ఇష్టపడుతోంది కాబట్టి లేదు నేనే అధిపతిని కాబట్టి చేసుకుంటానని ఇబ్బంది పెట్టాడు. ఆమె వినాయకుడిని బాగా ప్రార్థిస్తూ ఉంటుంది, మహాభక్తురాలు కాబట్టి ఆవిడ్ని బంధించేశారు చెరసాలలో. ఆవిడ వేడుకుంది, వినాయకుడికి గోడలు చెరసాలలు అడ్డు కాదు కదా. ఆయన వచ్చాడు, ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపోయాడు, మాయతో తీసుకుని వెళ్ళిపోయి ఆమెకి ఎవరైతే ఇష్టమో వాళ్ళకితో వివాహం కూడా చేసేసేట. అయితే ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకించి కక్ష
ఇంకా పెంచుకున్నాడు మూషికాసురుడు. ఓహో, అంటే గంధర్వలోకంలో నేనంటే భయం లేకుండా వినాయక ఆరాధన జరుగుతోందా, ఇలా జరగకూడదు కదా, అప్పటికే అన్ని లోకాలని నేనే అధిపతిని, నాకే పూజ చేయండి అని అంటున్నాడు. కానీ గంధర్వలోకంలో తన బలం అంత లేదు అని అర్థమైంది. ఎందుకంటే ఆవిడ ప్రార్థించింది కాబట్టి ఈయన వచ్చి తీసుకుని వెళ్ళాడు కదా. అయితే ఇంతమంది సైన్యం ఉన్నా కూడా తీసుకుని వెళ్ళాడంటే అక్కడ ఆ లోకంలో ఇంకా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఈ మోహాసురుణ్ణి సృష్టించి నీ మోహం ఏదైతే ఉందో అది అక్కడ అందరి వైపు నువ్వు చెయ్యన్నట్టు. మోహాసురుడు వెళ్ళి గంధర్వ లోకాన్ని ఆక్రమించుకున్నాడు. అంటే దీన్ని మనం ఒక మనిషి వెళ్ళాడు ఇంకో మనుషుల్ని అని కాకుండా తత్వాన్ని గ్రహించగలిగాడు. ఇప్పుడు అక్కడ ఉన్న గంధర్వులు అంటే ఎంతైనా మనకన్నా ఉచ్చస్థానంలో ఉంటారు కాబట్టి వాళ్ళు పైలోకంలో ఉన్నారు. వాళ్ళందరికీ మోహం వచ్చేసింది. ఆ మోహం వల్ల ఆకర్షితులైపోయారు. అంటే ఏది అనవసరమో దాన్ని పట్టుకుంటున్నారు, ఏది అవసరమో దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ధర్మం పోయింది, బుద్ధి పోయింది, మోహం అలాగే చేస్తుంది. ఈ మోహాసురుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇటువంటి సమయంలో గంధర్వలోకం అంతా పాడైపోతుంది. ఇప్పుడు వినాయకుడు అక్కడికి రావాలి. సరే, మరి గంధర్వలోకం పాడైపోతే ఎలాగా అని వినాయకుడు అక్కడికి వచ్చాట. వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ వినాయకుడిని చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే ఒక తెర ఉందిగా, ఇప్పుడు మాయ తొలగాలి. ఈ మోహాసురుడు అలా అందరినీ కప్పేశాడు మోహంతో. మళ్ళీ మన జీవితానికి అన్వయం చేసుకుంటే మోహంతో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా మనకి ఏం వినపడదు. భగవంతుడు వచ్చి చెప్పినా మనకి కనపడదు. అలాగే వినాయకుడు వచ్చినా ఏం పట్టించుకోవట్లేదట. అప్పుడు వినాయకుడు భీకరమైన స్వరూపాన్ని పొందాడు. అదే మహోదర అంటారు. పెద్ద ఆకారాన్ని పొందాట. పొంది మోహాసురుడు అసలు నువ్వేమనుకుంటున్నావు, నేను అందరినీ చూసావా, నా వశం చేసుకున్నాను అన్నట్ట గర్వంతో. ఎందుకు అంటే నా మోహం అటువంటిది అని. అప్పుడు వినాయకుడు పెద్ద రూపాన్ని చూపించి కేవలం తన బొజ్జనే చూపించాడట. మహా ఉదరము, ఇందులో చూడు ఏమున్నాయో అన్నట్టు. ఆశ్చర్యపోయాడు ఆ మోహాసురుడు. చూస్తే అందులో 14 భువనాలు అంటారు కదా మనకి. ఏ రకంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ తినలేదమ్మా మన్ను అని నోరు తెరిచి చూపిస్తే అన్ని కనిపించే అంటారు, అలా అన్ని లోకాలు అందులో ఉన్నాయట. అంటే నువ్వు కేవలం ఏదో కొంతమందిని నువ్వు ఆకట్టుకుంటే నువ్వు గొప్ప అని అనుకుంటున్నావు, మరి నేను చూడు నాకెంత మోహం ఉండాలన్నట్ట వినాయకుడు. సమస్త జీవరాశులు, ప్రకృతి, సమస్త శక్తి అన్ని బొజ్జలో ఉన్నాయట. చాలా జాగ్రత్తగా చూశాడట మోహాసురుడు. గంధర్వలోకంలో ఉన్న గంధర్వ కన్యలు లేకపోతే గంధర్వులు అన్ని లోకాలలో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారట. మోహాసురుడు కూడా అందులో కనిపించాడట. అంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అందరూ ఉన్నారు. కాబట్టి నేనే అందులో ఉంటే ఇప్పుడు ఎవరు గొప్ప? మరి ఇంత గొప్ప అయిన నేను నాకెంత మోహం ఉండాలి? నీ భగవంతుడు వాటన్నిటికీ అతీతంగా ఉంటాడు. కాబట్టి ఇన్ని స్వీకరించినా ఇన్ని ఉన్నా నువ్వు మోహంతో ఉండవద్దు అని భగవంతుడు చూపిస్తున్నాడు. చెప్పండి ఇప్పుడు ఎవరు నాకంటా శక్తి? అంటే నేను గొప్ప అని కాదు, చూసారా ఇన్ని ఉన్నాయి. మోహాసురుడు లొంగిపోయాట. లొంగిపోయాడు అంటే ఇంక అంతమైపోయినట్టు. అందుకని ఆ మోహము అన్నది ఎప్పుడు కలుగుతుంది అంటే ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు కలుగుతుంది. కాబట్టి భగవంతుడు అంటున్నాడు అంతా నాదే కదా, నీది అన్నది ఏది ఉంది? వాస్తవానికి ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా అని కాదు, ఏదైనా భగవంతుడు ఇచ్చిందే అని అనుకోవాలి. ఎప్పుడైతే అలా అనుకుంటామో మోహం మనల్ని ఇబ్బంది పెట్టదు. కానీ ఎప్పుడైతే అలా అనుకోమో మోహం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ మోహాసురుడి యొక్క శక్తి ఇక్కడ నిర్వీర్యం చేసి వినాయకుడు అన్ని నాలో కనిపిస్తున్నాయని చూపించాడు ఆ రాక్షసుడికి. రాక్షసుడు లొంగిపోయాడు. అది మహోదర. కాబట్టి అలాంటి రూపము అంటే ఈ చిన్ని కథ అందరికి తెలిసినా తెలియకపోయినా మోహబుద్ధి వద్దు, దాన్ని విడిచిపెట్టండి. సమస్తము భగవంతుడిదే, నీది ఏది కాదు, భగవంతుడిచ్చింది. అటువంటిప్పుడు నీకెందుకు ఏ పదార్థం పైన ఏ పరిస్థితి పైన మోహం అని క్వశ్చన్ మార్క్ చేసుకోవాలన్నమాట. అది మహోదర స్వరూపం మనకి నేర్పిస్తుంది. అలా తలుచుకున్నట్లయితే భగవంతుడా అంతా నువ్వు ఇచ్చిందే, ప్రసాద బుద్ధితో ఉంటాము. అటువంటప్పుడు మోహం తొలగిపోతుంది, మాయ తొలగిపోతుంది, తెర తొలగిపోతుంది. చక్కగా భగవద్ దర్శనం, భగవంతుడిలోనే అన్ని ఉన్నాయి, అంతటా భగవంతుడు నిండి ఉన్నాడు అనే స్వరూపం మనకి ఈ మహోదర స్వరూపం. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.